అధికారాన్ని కోల్పోయినప్పటికీ మాజీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ మీద అవినీతి ఆరోపణలు మాత్రం తగ్గడం లేదు. ఆయన చేసినటువంటి 200 కోట్లకు సంబంధించినటువంటి ఇప్పుడు గోల్మాల్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉన్నత విద్యా మండలిలో వెలుగులోకి వచ్చింది. అంటే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ స్కామ్ ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి మీద మాత్రం అవినీతి ఆరోపణలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యాశాఖలో భారీగా కుంభకోణం జరిగిందని ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ మండలిలో ఈ స్కామ్ వ్యవహారం ఒకటి బయటపడి హల్చల్ చేస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి సార్ ఆ స్కామ్ తాలూకు డీటెయిల్స్? ఒకటేదండి, ప్రభుత్వం మారిన తర్వాత అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి డైరెక్ట్గా ఆరోపణలు వెళ్ళిపోతున్నాయి. లిక్కర్ స్కామ్ కానీ, ఇసుక సిండికేట్కి సంబంధించిన ఇసుక స్కామ్ కానీ, భూముల స్కామ్ కానీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద వెళ్ళిపోతున్నాయి ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి ఎవరైనా బొత్స సత్యనారాయణ గారు. అవును, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొన్ని లీకులు చివరి నిమిషంలో, అంటే ఎలక్షన్స్ ముందు విద్యాశాఖ మీదనే చాలా ఆరోపణలు వచ్చినాయి. బైజూస్ విషయంలో వచ్చింది. తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి పుస్తకాల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ, తర్వాత వాళ్ళకి టోఫెల్ విషయంలో వాళ్ళకి ఫుడ్ పెట్టేటువంటి విషయంలో కానీ, అంగన్వాడీలకు సంబంధించిన ఫుడ్ పెట్టేటువంటి విషయంలో కానీ, వాళ్ళకి బుక్స్ పంపిణీ చేసేటువంటి విషయంలో కానీ, అంగన్వాడీలు అంటే ఆయన సంబంధం లేదు, సాంఘిక సంక్షేమ శాఖ. అయితే ఈ బుక్స్ పంపిణీలో కానీ విద్యాశాఖకు సంబంధించినటువంటి అనేక అంశాలు బయటకు వచ్చినాయి. ఏది అధికారంలో ఉన్నప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారి మీద. కారణం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారికి విద్యాశాఖ మీద అవగాహన లేదు అనేది ఒకటైతే, చాలామంది చెప్తుంటారు అవగాహన లేదు, అతనికి ఇష్టం లేకపోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో బలవంతంగా ఆ శాఖను అంటగట్టాడు ఆయనకి అనేది కూడా చెప్తూ ఉంటారు. సరే, ఆయన తీసుకున్నారు, సీనియర్ పొలిటీషియన్, అవగాహన పెంచుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఏం రాకపోయినా కానీ అక్కడ ఐఏఎస్లు ఉంటారు కాబట్టి వాళ్ళు నడిపిస్తారు. సరే, బొత్స సత్యనారాయణ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు ఎందుకు వచ్చినాయి అని అంటే, కావాలని ఆయన డ్యామేజ్ చేయడానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే కొన్ని లీకులు ఇప్పించేసి సీఎం ఆఫీస్ నుంచి ఆయన డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు అనేది కూడా ఒక వర్షన్ వినిపించింది అప్పట్లో. సో అప్పుడు డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా వీళ్ళకి కావాల్సినటువంటి మీడియాకు సంబంధించినటువంటి పిఆర్ఓలు ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా లీక్లు అయితే ఆయన మీద న్యూస్ వచ్చాయి. ఇంకా ఏ డిపార్ట్మెంట్లోకి రానటువంటి న్యూస్ ఈయన మీద వచ్చాయి. సరే, గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో బొత్స సత్యనారాయణ గారి మీదే, ఆ డిపార్ట్మెంట్ విద్యాశాఖ మీదే ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి, అనేక కుంభకోణాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ఎవరు, లోకేష్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన మొత్తం సమీక్షలు చేస్తున్నప్పుడు ఈ మొత్తం గతం తాలూకు అక్రమాలు, అవినీతి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళ అసెంబ్లీలో కూడా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఈ విద్యాశాఖ రిప్లై ఇచ్చే విషయంలో. అంటే అసెంబ్లీకి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అనుకోండి, ఆ రిప్లై ఇచ్చేటప్పుడు కూడా ఆ విద్యాశాఖకు సంబంధించి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు లోకేష్ గారు అని చెప్పి కూడా అసెంబ్లీని చూస్తే అర్థమవుతుంది మనకి. సరే, ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఆరోపణ ఉన్నత విద్యామండలిలో 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి వస్తుంది. దానికి లెక్కాపత్రం ఉందంటే ఏమీ లేవు అని చెప్పి అంటున్నారు. మరి అవన్నీ 150 కోట్ల రూపాయలు ఎడిపోయినట్టు అనే ఒక ప్రశ్న. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఉన్నత విద్యామండలికి సంబంధించినటువంటి కార్యదర్శి రషీద్ అహ్మద్ అనే అతను ఉండేవాళ్ళు. అతను ఒక 4 రోజుల క్రితం తీసేశారు. ఇది అనేక ఆరోపణల నేపథ్యంలో. అక్కడ మూర్తి అనే అతనికి జాయింట్ డైరెక్టర్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఈ సెక్రటరీ అనే అతను అన్ని బాధ్యతలు అప్పచెప్పాలి కదా, ఆర్థిక సంబంధమైనటువంటి నిధుల వివరాలు ఇవ్వలేదట. అవి ఇవ్వాలి కదా, ఆర్థిక సంబంధించిన వివరాలు కూడా ఈయనకి ఇవ్వాలి, ఫైల్స్ అన్నీ ఇవ్వాలి. కానీ ఆర్థిక సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడానికి ఆ సెక్రటరీ ఒప్పుకోలేదు, అంగీకరించట్లేదు. కానీ అవి ఇస్తేనే నేను ఛార్జ్ తీసుకుంటానని ఇన్ఛార్జ్ అంటున్నారు. ఎందుకంటే దాంట్లోనే మొత్తం గుట్టంతా ఉంది కదా,
ఆర్థిక సంబంధించిన కార్యకలాపాలు ఇవన్నీ కూడా. సో అవి ఇవ్వనని చెప్పి ఆయన అంటున్నాడు. ఇవ్వనని ఎందుకు అంటున్నాడంటే ఆయన దగ్గర లేవు. ఆయన దగ్గర ఎందుకు లేవంటే ఉన్నత విద్యాశాఖ ఉన్నత మండలికి సంబంధించి ఉన్నత విద్యా మండలికి సంబంధించి చైర్మన్గా హేమచంద్రారెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్నారు. ఆ టైంలో అనంతపురం నుంచి ఒక ప్రొఫెసర్ని అనంతపురం జేఎన్టీ నుంచి తీసుకొచ్చుకున్నారు ఆయన. ఆవిడ చేత అన్ని పనులు చేయించారు. ఆవిడ ఈ లావాదేవీలకు సంబంధించి ఈ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ ఏవి కూడా మెయింటైన్ చేయలేదు. క్యాష్ బుక్స్ ఒక్కడు కూడా మెయింటైన్ చేయలేదు. అప్పటి వరకు కంప్యూటరైజ్డ్ బిల్లింగ్స్ అవి ఉండేది. ఆ కంప్యూటరైజ్డ్ బిల్లింగ్స్ కూడా స్వస్తి పలికారు కంప్లీట్గా. క్యాష్ బుక్స్ మెయింటైన్ చేశారు ఆవిడ క్యాష్ బుక్స్ మెయింటైన్ చేసి ఆ క్యాష్ బుక్స్ అన్నీ కూడా ఉంచాలి కదా ఉన్నత విద్యా మండలిలో. ఆ క్యాష్ బుక్స్ని లేకుండా చేసేసారు. ఒక్క క్యాష్ బుక్ కూడా లేదు. మరి లావాదేవీల గురించి ఎలా వస్తుంది, డేటా ఎలా వస్తుంది? ప్రతి సంవత్సరం సుమారుగా 60 కోట్ల రూపాయలు లావాదేవీలు జరుగుతాయి అనేది ఒక అంచనా. ఇది ఉన్నత విద్యా మండలిలో. ఇది ఈ ఎడ్సెట్ కానీ ఈ సెట్ కానీ ఇట్లా రకరకాల ఎగ్జామ్స్ నిర్వహిస్తారు కదా, వీటి ద్వారా వచ్చేటువంటి ఫండింగ్ ఉంటుంది కదా, దానికన్నిటికీ మొత్తం ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు సుమారుగా ఉంటుందని. గత 3 సంవత్సరాల్లో అసలు ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలే ఇప్పుడు ప్రస్తుతం లేవు. ఆ వివరాలు ఇవ్వమని చెప్పేసి ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న జాయింట్ డైరెక్టర్ అడుగుతున్నారు. వాళ్ళేమో ఇవ్వట్లేదు. దీంతో ఈ మధ్యకాలంలో న్యూస్ వచ్చింది 2 రోజుల క్రితం పేపర్లో కూడా. మరి 150 కోట్లు 160 కోట్లు ఎటు పోయినాయి, ఎక్కడ పోయినాయి అని అంటే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేదు. దాని మీద ఎంక్వైరీ చేస్తారంటే ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదు. ఎంక్వైరీ వేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పేపర్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఉంటుంది. ఎంక్వైరీ వేస్తారేమో, కానీ ఎంక్వైరీ వేసినా కానీ అసలు నీకు క్యాష్ బుక్సే లేనప్పుడు లావాదేవీలు ఎక్కడి నుంచి వస్తాయి? సుమారుగా ఉన్నత విద్యా మండలిలో 50 అకౌంట్స్, వివిధ రకాల అకౌంట్స్, అంటే కాలేజీల నుంచి వచ్చేటువంటి అమౌంట్స్ కానీ, లేదా ఎగ్జామ్స్ పెట్టినప్పటి నుంచి ఫీజుల రూపంలో వచ్చేటువంటి అమౌంట్స్ కానీ, ఇట్లా రకరకాల రూపాల్లో 50 రకాల అకౌంట్స్ని ఉన్నత విద్యా మండలి మెయింటైన్ చేస్తుంది. ఈ 50 రకాలకు సంబంధించిన అకౌంట్స్కి సంబంధించి ఎక్కడా కూడా వివరాలు లేవు. ఎంత వచ్చింది, ఎంత పోయింది అనే దానికి జమా ఖర్చు లేదు. జనరల్గా ఆడిట్ ఉంటుంది కదా ప్రతి సంవత్సరం, తర్వాత ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత వస్తుంది అనేది ఆడ ఉంటుంది కదా వివరాలు. అలాంటి సమాచారం ఏమీ ఉన్నత విద్యా మండలిలో లేదు. ఓకే. సో ఇప్పుడు దానికి ఎవరు తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరికి ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి ఎంత వచ్చింది అనేది అసలు లేదు. దీనికి ఎవరిని బాధ్యం చేయాలి? అనంతపురం నుంచి వచ్చినటువంటి మహిళా ప్రొఫెసరుని బాధ్యం చేయాలా, లేదంటే అప్పట్లో ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డిని బాధ్యం చేయాలా, లేదంటే సెక్రటరీగా రషీద్ అహ్మద్ని బాధ్యం చేయాలా? ఎవరిని చేయాలని అర్థం కావట్లేదు. సరే ఎవరినైనా చేయాలి. ముందైతే 160 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి వివరాలు అయితే రావాలిగా, జమా ఖర్చులన్నీ రావాలిగా. ఆడిట్ రిపోర్ట్స్ లేవు, క్యాష్ బుక్లు లేవు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ డేట్ ఎంత, 14th. ఇవాళ వరకు కూడా జీతాలు రాలా వాళ్ళకి. ఉన్నత విద్యా మండలిలో పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతాలు రాలా. జీతాలు అడిగితే ఏం చెప్తున్నారు? ముందు ఈ క్యాష్ బుక్స్ తీసుకురండి, మీ జమా ఖర్చులు తీసుకురండి, ఉన్నత విద్యా మండలిలో ఏం జరుగుతుందో తెలియాలంటున్నారు. అంటే ఇంక జీతాలు ఇవ్వరు. ఈ మొత్తం ఎపిసోడ్ నడిచేదాకా జీతాలు ఇవ్వరు. ఉద్యోగులు రోడ్డును పడతారు. దీనికి బాధ్యులు ఎవరు? దీని మీద ఎంక్వైరీ చేయాలి కదా ప్రభుత్వం. ఇప్పుడు దాని మీదనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మరి దీని అంతా బాధ్యులు ఎవరు? మాజీ మంత్రిగా. మాజీ మంత్రి సమాధానం చెప్పాలి దీనికి. మాజీ మంత్రి ఆధ్వర్యంలోగా ఏం చేస్తున్నట్టు విద్యాశాఖలో. సో కాబట్టి ఆయన మీద ఒక్కొక్కటి బైజూస్ దగ్గర నుంచి అన్ని రకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నత విద్యా మండలి దాకా వచ్చింది. సో మరి బొత్స సత్యనారాయణ గారిని అధికారం పోయినప్పటికి కూడా ఆయన మీద ఆరోపణలు మాత్రం సమస్య పోవట్లేదు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఓకే. మరి అది కనుక ఎంక్వైరీకి వేస్తే బొత్స సత్యనారాయణ గారు ఇరుక్కునే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.